తిరుమల కలియుగ వైకుంఠం. కలియుగంలో దర్శన ప్రార్థనలతో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడుగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించారు. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. తిరుమల ఆలయాన్ని, ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వెంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు, తంజావూరు, పాండ్యరాజులు, మదురై 13, 14 శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది. ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతుడైన శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. ఇక్కడ లభ్యమైన శాసనాలను బట్టి 1500 ఏళ్ల నాటి నుండి తిరుమల చరిత్ర ఈ విధంగా ఉంది. పల్లవరాణి సామావై సామాన్య శకం 614. ఈ మహారాణి కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్ధారణ కావింపబడింది. శ్రీవారి అనేక ఆభరణాలు సమర్పిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తూ పరమ భక్త శిరోమణిగా తిరుమల చరిత్రలో శాశ్వతంగా నిలిచింది. ఈమెకి పేరుందేవి అని మరో పేరు ఉంది. తరువాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు సామాన్య శకం 1328, శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువెంకటనాథ యాదవరాయలు సామాన్య శకం 1429, హరిహర రాయలు సామాన్య శకం 1446లలో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. సాళువ నరసింహరాయలు సామాన్య శకం 1470లో భార్య, 2 కుమారులు తన పేర్లతో సంపంగి ప్రదక్షిణం 4వ మూలలో 4 స్తంభాల మండపాలని నిర్మించాడు. సామాన్య శకం 1473లో తిరుమల రాయల మండపానికి వేదిక నిర్మించాడు. ఉత్సవాలు జరిపించేవాడు. శ్రీకృష్ణదేవరాయలు సామాన్య శకం 1513 నుండి 1521 వరకు 7 సార్లు తిరుమలకు వచ్చి ఎన్నో కానుకలు సమర్పించాడు. ఉత్సవాలు నిర్వహించాడు. రాయలు 1513 ఫిబ్రవరి 10న 25 వెండి పళ్ళాలను ఇవ్వగా స్వామివారి పాల ఆరగింపు కొరకు రాయల దేవరులు 2 బంగారు గిన్నెలు ఇచ్చారు. 1513 మే 2న రెండవసారి, 1513 జూన్ 13న మూడోసారి తిరుమల సందర్శించి మూల విరాట్కు ఆభరణాలు, ఉత్సవమూర్తులకు 3 మణిమయ కిరీటాలు సమర్పించాడు. నిత్య నైవేద్యానికి 5 గ్రామాలను కానుకగా ఇచ్చాడు. 1514 జూన్ 6న 4వసారి తిరుమలను దర్శించి 30,000 వరాహాలతో కనకాభిషేకం చేశాడు. నిత్యారాధన కోసం తాళపాక గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. 1517 జనవరి 2న 5వసారి తిరుమలకు వచ్చి ఆలయ ప్రాంగణంలో తమ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నాడు. 1518 సెప్టెంబర్ 9న ఆనంద నిలయానికి బంగారు పూత చేయించాడు. అలాగే 1518లో 6వసారి, 1521 ఫిబ్రవరి 17న 7వసారి తిరుమలకు వచ్చి నవరత్న కుళాయిని, పీతాంబరాలని సమర్పించాడు. అచ్యుతరాయలు 1530లో ఉత్సవాలు నిర్వహించాడు. ఆలయానికి ఎన్నో గ్రామాలు, భూములను కానుకగా ఇచ్చాడు. 16వ శతాబ్దం చివర్లో తిరుమల రాయలు అన్న ఉయ్యాల మండపాన్ని విస్తరింపజేసి ఉత్సవాలు నిర్వహించాడు. 1570లో వెంకటపతి రాయలు చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించాడు. విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఆలయం మహమ్మదీయుల పరమైనది. కర్ణాటకకు నవాబైన దావూద్ ఖాన్ హైదరాబాద్ నిజాం ప్రభువులకు కట్టవలసిన పన్నుల కొరకై ఆలయంపై పన్నులు విధించాడు. ఈ ఆదాయానికై మహమ్మదీయులు, మరాఠాలు గొడవలు పడ్డారు.
1740లో మరాఠీ ప్రభువు ఆలయాన్ని స్వాధీనపరుచుకుని రక్షించి స్వామివారికి ఎన్నో అమూల్య ఆభరణాలు సమర్పించాడు. తర్వాత క్రమంగా 1801 నాటికి ఆలయం ఈస్ట్ ఇండియా కంపెనీ వారి వశమైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ మొదట్లో హిందూ దేవాలయాలను, ముస్లింల మసీదులను కాపాడుతూ వారి ధర్మాలను స్వయంగా పరిపాలించేవారు. దీనికి సంబంధించిన శాసనం ఒకటి సామాన్య శకం 1810లో బెంగాలు ప్రాంతంలో వేయించారు. సామాన్య శకం 1817లో చేసిన 7వ రెగ్యులేషన్ చట్టంలో కూడా ఇదే పాలసీని కొనసాగించారు. ధర్మాదాయాల సొమ్మును రెవెన్యూతో పాటు జిల్లా కలెక్టర్లు వసూలు చేసి దేవునికి క్రమం తప్పక ఉత్సవాలు, అర్చనలు, భోగాలు స్వయంగా పర్యవేక్షించి జరిపేవారు. దేవాలయంపై వచ్చిన సొమ్ములో ఈ కార్యక్రమాలు చేశాక మిగిలిన సొమ్ము ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఖజానాలో చేరేది. కలెక్టర్లపై రెవెన్యూ బోర్డుకు తనిఖీ అధికారం ఉండేది. తిరుమల దేవాలయాన్ని కూడా ఇదే పద్ధతిలో పరిపాలన చేసేవారు. దేవాలయంలో చేయాల్సిన సేవలు, ఉత్సవాలు, అర్చనలకు ఖర్చు చేయగా కంపెనీకి మిగిలిన ఆదాయం 1830లోనే దాదాపుగా సాలుకు 1,00,000కు పైగా ఉండేదంటే తిరుమల వైభవం ఊహించవచ్చు. తిరుమలలో ఏ దాన ధర్మాలు చేయాలన్నా ప్రభుత్వానికి సొమ్ము ఇచ్చుకోవాల్సిన స్థితి ఉండేది. క్రైస్తవ మిషనరీలు, కంపెనీ ప్రభుత్వం హిందూ దేవాలయాలను, ముస్లింల మసీదులను నిర్వహించడం, ప్రోత్సహించడం క్రిందికే వస్తుందని, ఇది సరైన పని కాదని ఇంగ్లాండ్లో ఆందోళన చేయగా 1833 నుంచి కంపెనీ వారు దేశంలో మతాల పట్ల జోక్యం కలిగించుకోరాదన్న పద్ధతిలో ప్రవర్తించడం ప్రారంభించారు. అయితే తిరుమల, పూరి వంటి సుప్రసిద్ధ ఆలయాలకు వచ్చే ఆదాయం బాగా ఎక్కువ కావడంతో వాటిని తమ వశంలోనే ఉంచుకున్నది. ఎప్పటిలా కంపెనీ ఉద్యోగులు నిర్వహించేవారు. అయితే 1841లో ఆంగ్ల ప్రభుత్వం హిందూ మత సంస్థలలో జోక్యం చేసుకోకూడదని చట్టం చేసినందున ఆ ఆలయ నిర్వహణ మహంతులకు అప్పజెప్పింది. అప్పటి నుంచి 1863 వరకు దేవాలయాలను సక్రమంగా నిర్వహించే నాదుడు లేక ఉన్న ధర్మకర్తలు అక్రమాలకు పాల్పడుతుండడం మూలంగా బ్రిటిష్ ఇండియాలోని దేవాలయాలు దెబ్బతిన్నాయి. ఈ స్థితిలో 1863లో కొత్త దేవాదాయ ధర్మాదాయ చట్టం ఈ అరాచక స్థితిని సరిచేసే ప్రయత్నం చేసింది. 1843 నుండి మహంతు సేవదాస్ జీ, మహంతు ధర్మదాస్ జీ, మహంతు భగవాన్ దాస్ జీ, మహావీర్ దాస్ జీ, రామకృష్ణదాస్ జీ, ప్రయోగ్ దాస్ జీ ఇలా 90 ఏళ్ల పాటు మహంతుల పాలన సాగింది. వీరి తర్వాత 1933లో అప్పటి గవర్నర్ ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేశారు. 19వ శతాబ్దానికి కొండపైన శ్రీవారి ఆలయం, హతీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలు ఉండేవి కావు. అర్చకులు సైతం కొండ కింద ఉన్న కొత్తూరులోనే ఉండేవాళ్ళు. తెల్లవారుజామునే లేచి సప్తగిరులు ఎక్కి ఉదయం 7 గంటలకు స్వామికి మేల్కొల్పులు పాడేవారు. అడవి జంతువులు, దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ గోవింద నామస్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు. రాళ్ళు రప్పలు నిండిన దారిలో కొంతసేపు వెళుతూ మధ్యలో వంట వార్పు కోసం ఆగుతూ మొత్తానికి పైకి చేరుకునేసరికి దాదాపు 2 రోజులు పట్టేదట. వారు మధ్యలో ఆగేందుకు 3 చోట్ల దిగుడు బావులు, విశ్రాంతి మండపాలు ఉండేవి. వాటిని టానాలు అనేవారు. వయసు మళ్ళిన వారిని, అంగ వికలాంగులను, పిల్లలను పైకి తీసుకెళ్లేందుకు డోలీ కూలీలు ఉండేవారు. కావడి బద్దకు కుర్చీలు అమర్చి నడవలేని వారిని వాటి మీద కూర్చోబెట్టుకొని వారు పైకి మోసుకెళ్లేవారు. అందుకు 10 అణాలు రుసుము వసూలు చేసేవారు. సామాన్యులకు ఆ మాత్రం స్తోమత కూడా ఉండేది కాదు. తిరుమల రాగి చెట్టు ఇప్పుడు కళ్యాణకట్ట ఉన్న ప్రదేశం దగ్గర డోలీలు నిలుపుకోవడానికి ఒక ప్రత్యేక మండపం ఉండేది. అక్కడి దాకానే ఈ డోలీలను అనుమతించేవారు. ఆ స్టాండ్ను డోలీ మండపం బ్లాక్ అనేవారు. ఇప్పుడు రోడ్డునే డిఎంబి రోడ్డుగా వ్యవహరిస్తున్నారు. అక్కడి నుంచి సన్నిధి వీధి మీదుగా గుడికి చేరుకొని నేరుగా మహాద్వారం గుండా లోపలికి ప్రవేశించి భక్తులు స్వామి దర్శనం చేసుకునేవారు. 1870లో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండ మీదకు మెట్లు నిర్మించింది. 1933లో ఏర్పడిన టీటీడీ బోర్డు 60,000 ఖర్చుతో ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది.
5 పదుల ఏళ్ల నాటి దేవస్థానం రికార్డుల ప్రకారం అప్పట్లో పొద్దున 7:30కు సుప్రభాత సేవ, రాత్రి 10:30కు ఏకాంత సేవ జరిగేవి. ఇప్పుడు రాత్రి 2:30కు ఆలయం మూసివేసి సరిగ్గా అరగంటలోనే మళ్ళీ సుప్రభాతంతో మేల్కొలుపులు మొదలు పెడుతున్నారు. తిరుమల నిర్వహణ హాథీరామ్జీ మఠం ఆధ్వర్యంలో ఉన్నప్పుడు యాత్రికులకు సౌకర్యాలు ఏర్పరచాలంటే చాలా కష్టమయ్యేది. ఎందుకంటే అక్కడ ఎవరూ ఉండేవారు కాదు. తిరుమలలోనే ఉందామంటే విపరీతమైన చలి, దానికి తోడు ఆ ప్రాంతమంతా అడవిలా ఉండేది. జంతువుల భయం సరే సరి. కొండ మీద ఒక ఊరు తయారైతే ఈ ఇబ్బందులన్నీ అధిగమించవచ్చన్న ఆలోచనతో 1910-20 కాలం నాటికి జనావాసులను ఏర్పరిచేందుకు ప్రయత్నించారు. వారికి ఆవాసం కల్పించేందుకు హాథీరామ్జీ మఠం భూములు లీజుకు ఇచ్చింది. నెమ్మదిగా ఆలయం చుట్టూ 4 వీధులతో ఒక ఊరు తయారైంది. మొదట్లో అక్కడి జనాభా 200 నుంచి 300 మంది మాత్రమే ఉండేవారు. స్వామిని చూడవచ్చే భక్తులకు ఈ కుటుంబాలే మొదట్లో అన్ని సౌకర్యాలు కల్పించేవి. క్రమేణా తిరుమలలో ఉండేవారి సంఖ్య 25,000కు పెరిగింది. 30 ఏళ్ల క్రితం వరకు కూడా వారంతా రోజు సరాసరి మహాద్వారం గుండానే గుడిలోకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని తమ పనులు చేసుకునేవారు. కానీ యాత్రికుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో టీటీడీ వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి తిరుపతికి తరలించింది. 1940ల నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది. అప్పటి ఉమ్మడి మద్రాస్ ప్రభుత్వం కొండ మీదకు రోడ్డు మార్గం గురించి ఆలోచించింది. బ్రిటిష్ అధికారులు సర్వే బృందాల వారు తిరుపతి చేరుకున్నారు. 1944 ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తయింది. అదే నెల 10వ తేదీన మద్రాసు రాష్ట్ర గవర్నర్ ఆర్డర్ హూప్ రోడ్డు మార్గాన్ని ప్రారంభించారు. మొదట్లో ఎద్దుల బళ్ళు, గుర్రపు బళ్ళు తిరిగేవి. దీంతో భక్తుల పని సులువైంది. నెమ్మదిగా దేవస్థానమే తిరుమల తిరుపతి మధ్య 2 బస్సులు ప్రారంభించింది. ఆ సర్వీసులు తిరుపతిలోని మొదటి సత్రం నుంచి రోజుకు 3 సార్లు ఉండేవి. తిరుమల నుంచి రాత్రి 7 దాటితే బస్సులే ఉండేవి కావు. 1955-56లో రైల్వే స్టేషన్ సమీపాన శ్రీనివాస బస్టాండ్ ఏర్పడే నాటికి భక్తుల సంఖ్య రోజుకు 500 నుంచి 600 వరకు ఉండేది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెల్లువెత్తసాగారు. దీంతో రెండో ఘాట్ రోడ్డు గురించి ఆలోచించాల్సి వచ్చింది. 1974 నాటికి అది పూర్తయింది. శ్రీవారి మూర్తి ఎప్పుడు తాపాన్ని అంటే ఉష్ణాన్ని కలిగి ఉండటానికి పలు ఆధ్యాత్మిక వైదిక కారణాలు ఉన్నాయి. తిరుమల శ్రీవారి విగ్రహం స్వయంభూ చాలా కాలంగా దైవమూర్తిగా భావించబడుతుంది. ఈ విగ్రహం శరీరంగా నిత్యం జీవించి ఉండటంతో దాని నుండి నిరంతర ఉష్ణం వెలువడుతుందని నమ్మకం ఉంది. అదేవిధంగా భక్తుల ఆరాధన, పూజల సందర్భంగా చేసే అభిషేకాలు, అర్చనలు, దీపారాధనలు ఈ విగ్రహం చుట్టూ ఉష్ణ వాతావరణాన్ని సృష్టిస్తాయి. మూర్తి ఉష్ణంగా ఉండటం భక్తులకు శ్రీ స్వామి జీవిస్తాడన్న, ఆయన శక్తి నిత్యం కొనసాగుతుందన్న సంతృప్తిని ఇస్తుంది. మరోవైపు ఇది భౌతిక దృష్టితో చూస్తే విగ్రహం లోపల ఉండే ప్రత్యేక రసాయనిక గుణాల కారణంగా కూడా కొంత ఉష్ణం ఉండవచ్చు. అయితే ప్రధానంగా ఇది ఆధ్యాత్మిక విశ్వాసం, భక్తుల అనుభవాలతో సంబంధం కలిగి ఉంది. ఈ ఉష్ణం శ్రీ వెంకటేశ్వరుడి జీవదేహం కొనసాగుతుందన్న ధార్మిక సంకేతంగా భావిస్తారు. శ్రీ బాలాజీ స్వామి విగ్రహంపై ఉన్న భ్రమర గుహ రహస్యం అనేది ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకమైనది. తిరుమల స్వామి విగ్రహంలోని గుండె ప్రాంతంలో భ్రమర గుహ లేదా చిన్న ఓ గుహలా ఉన్నట్లు భావిస్తారు. ఈ గుహను స్వామి గుండెలోని ఆత్మశక్తి, ఆధ్యాత్మిక కేంద్రంగా పరిగణిస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం ఈ భ్రమర గుహలోని శక్తి స్వామి మూర్తిని నిత్య జీవంతో ఉంచుతుంది. ఇది ఆయన శరీరానికి ప్రాణవాయువు వంటి భాగం. గుహలో ఉన్న శక్తి వల్లే స్వామి విగ్రహం జీవంతంగా ఉండి భక్తుల ప్రార్థనలకు స్పందిస్తాడని భావిస్తారు. ఇది ఒక రహస్యమైన ఆధ్యాత్మిక చిహ్నం కావడంతో సాధారణ వ్యక్తులకు చూడలేని విధంగా ఉంటుంది. ఈ గుహ ద్వారా స్వామి సర్వజీవుల ఆత్మలను ఆకర్షించి
అనుగ్రహించి వారికి దీవెనలు అందించే శక్తిని కలిగి ఉన్నాడని భావిస్తారు. సామాన్యంగా ఇది ఒక దివ్య రహస్యం కాబట్టి భక్తులు దీన్ని విశ్వసనీయంగా ఆరాధించి భక్తిపూర్వకమైన విధంగా తిరుమల యాత్రలో భాగంగా భావిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామి కుడిపాదం ప్రత్యేకంగా దర్శనం అవ్వడం వెనుక గాఢమైన ఆధ్యాత్మిక ధార్మిక అర్థాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వరుని విగ్రహంలో ఆయన కుడిపాదం భక్తులకు సుదూరం నుండి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఆయన కృపకు మరియు దైవ అనుగ్రహానికి సంకేతంగా భావించబడుతుంది. కుడిపాదం ప్రసాదం, క్షమాపణ మరియు శక్తి సూచికగా భావిస్తారు. భక్తులు కుడిపాదాన్ని దర్శించి దాన్ని పూజ చేసి ఆ శక్తిని గ్రహిస్తారని నమ్ముతారు. ఈ పాదం ద్వారా స్వామి భక్తులకు దారిద్ర్యం, రోగాలు, సంతాపాలు తొలగించి శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక శాంతి కల్పిస్తాడని భావిస్తారు. అంతేకాక కుడిపాదం స్వామి సమస్త కార్యాల్లో నియంత్రణ శక్తి మరియు కార్య సాధనకు ప్రతీక. ఈ కారణంగా కుడిపాద దర్శనం భక్తులకు అధిక పవిత్రతను ఇస్తుంది. ఇది భక్తుల మనస్సును భగవంతుని దృష్టికి దగ్గర చేస్తూ ఆధ్యాత్మిక అనుభూతికి దారితీస్తుంది. కాబట్టి తిరుమలలో స్వామి కుడిపాదాన్ని ప్రత్యేకంగా చూపించడం అనేది భక్తులకు ఒక గొప్ప ఆశీర్వాదం, పవిత్ర అనుభూతి అని భావిస్తారు. శ్రీ వెంకటేశ్వరుడు భూమికి రావడానికి ప్రధాన కారణం కలియుగంలో మానవ జన్మలకు రక్షణ, శాంతి మరియు మోక్ష మార్గదర్శనం ఇవ్వడం అని పురాణాలు, ధార్మిక గ్రంథాలు తెలియజేస్తాయి. భగవాన్ విష్ణువు యొక్క అవతారం ఆయన శ్రీ వెంకటేశ్వరుడు. కాలచక్రంలో కలియుగమునకు అనుగుణంగా భూమిపై ప్రత్యక్షమై ఈ యుగంలోని దుర్మార్గ, పాపాలు, అశాంతులను నివారించేందుకు వచ్చారని నమ్మకం. ఆయన ఆవిర్భావం ద్వారా భక్తులు భగవంతుని ప్రత్యక్ష రూపంలో దర్శించుకొని తమ కష్టాలను నివారించుకునే అవకాశం కలుగుతుంది. శ్రీ వెంకటేశ్వరుని రూపం భక్తులకు సాంప్రదాయ బంధాన్ని బలోపేతం చేసి శ్రద్ధ, భక్తి ద్వారా మానవ జీవితంలో సత్య ధర్మాన్ని పాటించేందుకు ప్రేరేపిస్తుంది. అలాగే ఆయన దేవుడి శక్తి ద్వారా భూమి, ఆకాశం, సమస్త జీవుల కళ్యాణం జరుగుతుంది. కావున శ్రీ వెంకటేశ్వరుడు భూమికి రావడం అనేది భగవంతుని కరుణాపూర్వక ఆవిర్భావం, మానవుల పరిరక్షణకు ఒక దివ్య ప్రకటనగా భావించబడుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కింద ఉన్న రహస్యం అనేది ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనది. తిరుమల స్వామి విగ్రహం ఒక స్వయంభూ అంటే స్వయంగా ప్రదర్శితమై స్వయం చాలకంగా ఏర్పడిన విగ్రహం అని నమ్ముతూ ఉంటారు ప్రజలందరూ. ఈ విగ్రహం కింద కొందరు పూజారులు మరియు పండితులు చెప్పేవారు ఒక గుహ లేదా గర్భగృహం ఉంటుంది, అక్కడ దైవిక శక్తులు నిలిచి ఉంటాయి అని. ఈ గుహలో దివ్య శక్తులు, ఆత్మీయ ఉష్ణం, భక్తుల అభిషేకాలు మరియు పూజల శక్తి నిలువగా ఉంటాయని భావిస్తారు. భక్తులు చేస్తున్న పూజలు, ఆరాధనలు ఈ గుహలోని శక్తిని పెంచుతూ విగ్రహాన్ని జీవంగా ఉంచుతాయని నమ్మకం. ఇక మరొక రహస్యం, ఈ విగ్రహం లోపల ఉన్న కొన్ని ప్రత్యేక రసాయనిక వేదాంత సంబంధిత నియమాలు విగ్రహాన్ని శక్తివంతంగా నిలబెడతాయని భావిస్తారు. అందుకే ఈ విగ్రహం ఎప్పుడూ ఉష్ణంగా, శక్తివంతంగా ఉంటుంది. సామాన్య ప్రజలకు ఈ రహస్యాలను చూడడం లేదా తెలుసుకోవడం కష్టం, ఎందుకంటే ఇది పవిత్రతకు సంబంధించి అత్యంత గోప్యమైన విషయం. ఇది భక్తులకు గాఢ విశ్వాసానికి, ఆధ్యాత్మిక అనుభూతికి మూలమవుతుంది.